హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో జూలై మొదటి వారం చివరి భాగంలో మనకి రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులుంటాయి. కృష్ణా, గుంటూరు, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. మధ్య తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల వరకు కూడా తేలిక నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 2 రోజుల్లో. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు అదేవిధంగా పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కడప, కర్నూలులో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.